Hi guys, I came with a newer video. ఇది రీసెంట్ టైమ్స్లో అంటే 1-2 hours నుంచి చాలా బాగా సర్క్యులేట్ అవుతున్న నోటీస్ అనమాట. నోటీస్ ఆర్ వెబ్ నోటీస్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో లేట్ చేయకుండా ఫాస్ట్గా ఇందులోకి వెళ్ళిపోదాం మనం. రిమెంబర్, ఐఎమ్ జస్ట్ హియర్ టు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ DCA డేట్ చూడండి, 2nd 9th 2025. 2 రోజు అంటే ఒక 4-5 days క్రితం వచ్చిందనమాట. ఇది డైరెక్ట్గా సెకండ్ పారా చూడండి. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ ఆఫీస్ రిఫరెన్స్ సెకండ్ సీటర్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ బేస్డ్ ఆన్ ద వెరిఫికేషన్ క్యారీడ్ అవుట్ బై ద డైరెక్టరేట్ ఆన్ ద ODS portal along with the data of the registered pharmacists obtained from the Telangana Pharmacy Council, Hyderabad, regarding ఇది అండర్లైన్ చేసుకునేదంతా, regarding the working status of registered pharmacist engaged in contract or outsourcing post in government hospitals while simultaneously working in private medical shops. The data has been analyzed. So it clearly states ఏమని చెప్తుంది ఈ పారా అంటే, జస్ట్ నేను దీని మీనింగ్ చెప్తున్నా. సో లిసన్ కేర్ఫుల్లీ. 2nd September 2025 నాడు వెలుగులోకి వచ్చిన అంశం అనమాట ఇది. DCA ఆదేశాల ప్రకారం DCA ఏం వెరిఫై చేయమన్నది అని అంటే, see the 3rd or 4th line regarding the working status నుంచి చూడండి. దట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది అని అంటే, ఆ స్టేటస్ వర్కింగ్ స్టేటస్ ఆఫ్ పర్టికులర్ ఎంప్లాయీ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్. సో ఆ పర్టికులర్ ఎంప్లాయీ యొక్క వర్కింగ్ స్టేటస్, ఆ వర్కింగ్ పీరియడ్లో వాళ్ళ లైసెన్స్ యాక్టివ్లో ఉండడం ఆర్ వేరే ప్రైవేట్ మెడికల్ షాప్లో ఉండడం, ఆ డేటాని అనలైజ్ చేయమని చెప్పడం జరిగింది DCA. సో ఇదన్నమాట. తర్వాత సెకండ్ పారా చూడండి. ద ఓవర్లాపింగ్ పీరియడ్ ఆఫ్ ద వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ యాజ్ పర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ టు MHSRB and in private medical shops as registered pharmacist in license have been identified in certain cases, and a list annexure 1 is being communicated indicating the respective periods of overlap. The concerned assistant directors are instructed to submit attested copies of the drug licenses reflecting the names of the registered pharmacists for the overlapping period mentioned on or before 5th September. సో ఈ పారాగ్రాఫ్ క్లియర్గా ఏం స్టేట్ చేస్తుంది అని అంటే, ఓవర్లాపింగ్ పీరియడ్ ఉంటుంది కదా, అంటే సర్వీస్ పీరియడ్ ఫాలోడ్ బై మళ్ళీ అదే పీరియడ్లో సర్టిఫికేట్ వేరే దగ్గర యాక్టివ్లో ఉండడం. సో ఆ పీరియడ్ కొన్ని కేసులలో, కొన్ని పర్టికులర్ పర్సన్స్ కేసులలో ఏమంటే తెలియడం జరిగిందనమాట. అది అనెక్షర్ 1లో మెన్షన్ చేసే విధంగా ఇదంతా డేటా మొత్తం 5 రోజు కానీ 5 కంటే ముందు కానీ సబ్మిట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తర్వాతకి ఫర్దర్ ఏ సపరేట్ లిస్ట్ అనెక్షర్ 2 ఆఫ్ ద ఫార్మసీస్ ఈజ్ ఆల్సో బీన్ షేర్డ్ ఫర్ హూమ్ వెరిఫికేషన్ షల్ బీ క్యారీడ్ అవుట్ టు సర్టైన్ వెదర్ దే ఆర్ ఎన్రోల్డ్. ఓకే, ఇదంతా మీరు చదువుకోండి, టైం లేదు. సో ఇదేంటి అని అంటే, అనెక్షర్ 1, అనెక్షర్ 2 ఫార్మ్స్ ఉన్నాయి. అనెక్షర్ 1లో ఏం చెప్తున్నారు, డ్యూయల్ అంటే ఓవర్లాపింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అలాంటి కేసెస్లో అలాంటి పర్సన్స్ డేటా సబ్మిట్ చెయ్యండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవన్నీ డీటెయిల్స్ అనెక్షర్ 1లో తెలుపమని చెప్పేసి చెప్పారు. తర్వాత అనెక్షర్ 2లో కూడా, సో లాస్ట్ సెంటెన్స్ చూడండి, లాస్ట్ లైన్లో, ఇన్ కేస్ ఆఫ్ నిల్ రిపోర్ట్ విత్ రెస్పెక్ట్ టు అనెక్షర్ 2 ద సేమ్ షెల్ ఆల్సో బి సబ్మిటెడ్ టు ద డైరెక్టరేట్. సో అనలైజ్ అయిన లిస్టులలో అసలు అంటే ఓవర్లాపింగ్ పీరియడ్ ఏం లేకపోతే అలాంటి నిల్ రిపోర్ట్ కూడా అనెక్షర్ 2లో సబ్మిట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇన్ ద వ్యూ ఆఫ్ అబోవ్ ద enclosed లిస్ట్ అనెక్షర్ 1 and 2 ఆఫ్ ద రిజిస్టర్డ్ ఫార్మసీస్ ఆర్ ఫార్వర్డెడ్ విత్ instructions to submit attested copies of the drug licenses reflecting the names of registered pharmacists for overlapping period mentioned on or before 5th September. Same story. సో ఓవర్లాప్ పీరియడ్ ఉంటే అనెక్షర్ 1లో సబ్మిట్ చేయండి, తెలపండి అని చెప్పారు. నిల్ రిపోర్ట్ ఉంటే ఏం లేకపోతే కూడా దాన్ని క్లియర్గా అనెక్షర్ 2లో మెన్షన్ చేయమని చెప్పడం జరిగిందనమాట. ఐ హోప్ దిస్ మైట్ బి అంటే ఏం ఫేక్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఇది మేబీ కరెక్ట్ వెబ్ నోటీసే అని చెప్పేసి అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నా. అంటే ఫేక్ నోటీసులు కూడా వస్తాయి కదా అప్పుడప్పుడు, సో అట్లా అనుకుంటున్నా. ఇది ఫేక్ అంటారా నిజమంటారా కామెంట్స్లలో చెప్పండి. అండ్ సో దీని ద్వారా నాకు అనిపించేది ఏంటంటే, తొందరగా ప్రాసెస్ జరుగుతుంది ఏమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. వీలైనంత తొందరగా రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మిస్టేక్ వాజ్ మైండ్, రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉండాలి.
కానీ పీక్ స్టేజ్లో నేను కొంచెం బిజీ ఉండడం వల్ల అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నా. ఐ ట్రై టు గివ్ రెగ్యులర్ అప్డేట్స్. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టేసి చూస్తూ ఉండండి. సో ఏమున్నా అప్డేట్స్ తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తా. అగైన్ అండ్ అగైన్ ఐమ్ సెయింగ్ ఐమ్ హియర్ జస్ట్ టు ఇన్ఫర్మేట్ యూ. సో నా డ్యూటీ అది కాబట్టి, అంటే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు గివ్ అప్డేట్స్. చాలామంది కమెంట్స్ త్రూ కూడా అదే అడుగుతున్నారు, రీసెంట్ అప్డేట్స్ ఏంటి 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 అని చెప్పి. అండ్ ఈ నోటీస్ని మొత్తం నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, పోస్ట్లలో పోస్ట్ చేసి, సో దట్ ఇంకా మీరు క్లియర్గా చదువుకోవాలంటే చదువుకోవచ్చు. ఐ హోప్ యూ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ త్రూ దిస్ వీడియో. అట్లా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్, బాయ్. సో ఇంకోటి గుర్తొచ్చింది, ఇట్లా కూడా కమెంట్ చేశారు, 5th సెప్టెంబర్ అయిపోయింది కదా, ఇంకేం జరగట్లేదా అని చెప్పేసి. అంటే 5th సెప్టెంబర్ అయిపోయి ఒక 3 to 4 days అవుతుంది కదా, మేబీ ఇంకొక 2 to 3 days టైం పట్టచ్చు. లెట్ us వెయిట్ ఫర్ 2 or 3 more days అంతే. కొంచెం వెరిఫికేషన్ అంటే మేబీ కొంచెం టైం పట్టచ్చు కదా, అనలైజ్ చేయాలి, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉండొచ్చు, మనకు తెలియదు. వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, హౌ లాంగ్ ఇట్ టేక్స్. సో మేబీ ఒక 3 to 4 days వెయిట్ చేద్దాం, సో దట్ తొందరగా వస్తుందని హోప్ చేద్దాం. I'm affirming it same thing. So that's all guys, take care, bye.